రూ. 5 కాయిన్ 2003లో 2004లో ఏదైతే మనం రూ. 5 కాయిన్ అనేది మనం యూస్ చేస్తామో అది కొంచెం సాలిడ్గా కొంచెం గట్టిగా ఉండేది, కొంచెం లావుగా ఉండేది రూ. 5 కాయిన్. కానీ అదే రూ. 5 కాయిన్ ఇప్పుడు కనుమరుగైపోయింది. ఎస్, ఎందుకు కనుమరుగైపోయిందంటే సో ఆ రూ. 5 కాయిన్స్ని చాలా ఇల్లీగల్గా మొత్తం బంగ్లాదేశ్కి వాళ్ళు తరలించేవాళ్ళు. ఎందుకు రూ. 5 కాయిన్తో బంగ్లాదేశ్లో ఒక 6 లేజర్ బ్లేడ్స్ అనేది అక్కడ వాళ్ళు తయారు చేసేటోళ్ళు. ఆ బ్లేడ్ ఖరీదు ఒక్కొక్కటి రూ. 2. ఒక రూ. 5 కాయిన్స్తో ఒక రూ. 12 అనేది వాళ్ళు మనీ అనేది వాళ్ళు జనరేట్ చేసుకుంటున్నారు. సో ఇల్లీగల్ గా ఇవన్నీ కాయిన్స్ అనేది ఇప్పుడు బంగ్లాదేశ్ కి వెళ్తున్నాయని చెప్పేసి ఆర్బీఐ అనేది గుర్తించింది. సో మెల్లమెల్లగా ఆ రూ. 5 కాయిన్స్ ని బయటకు వెళ్లకుండా మొత్తం కట్టడి చేసింది అనమాట. కట్టడి చేసిన తర్వాత ఆ రూ. 5 కాయిన్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసింది. సో అందుకని అక్కడ అంత డిమాండ్. నార్మల్ గా మన బ్లేడ్స్ అనేది ఏదైతుందో అది అక్కడ తయారు చేసేటోళ్ళు. సో మెల్లమెల్లగా ఇలా ఈ స్కామ్ ఇలా జరుగుతుందని తెలిసిన తర్వాత ఆర్బీఐ ఏం చేసిందంటే ఆ రూ. 5 కాయిన్స్ ని వెంటనే బ్యాన్ చేసేసింది. బ్యాన్ చేసిన తర్వాత చీప్ మెటీరియల్ అంటే చిన్న చిన్న నార్మల్ ఎలిమెంట్స్ తో అది రూ. 5 కాయిన్స్ పైన కాపర్ ప్లేటెడ్ లాంటిది ఉండేది. ఆ రూ. 5 కాయిన్ అనేది వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ప్రీవియస్ 2004 2003లో రూ. 5 కాయిన్ కి అండ్ ఇప్పుడు రూ. 5 కాయిన్ కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం థిక్నెస్ అనేది కొంచెం తగ్గిద్ది అనమాట. ఎందుకు తగ్గించారంటే ఇదే రీజన్. బంగ్లాదేశ్ కి ఇల్లీగల్ గా రూ. 5 కాయిన్ ని తరలిస్తున్నారు, అక్కడ వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. సో అందుకని దాన్ని అరికట్టడానికి కోసం వేరే రూ. 5 కాయిన్ అనేది వాళ్ళు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కామ్ మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గర ఎటువంటి 2003 2004 రూ. 5 కాయిన్స్ ఉంటే వాళ్ళందరికీ ఈ రీల్ అనేది షేర్ చేయండి.